నిన్నయాలేసే రోడ్లు ఎట్లుంటాయుల్లా కొన్ని జాగలనైతే చిటిక నేలతోటి గిట్ట కనిపిస్తే కూడా ఏడికాడ పెచ్చులు కూడా వస్తాయి. ఇక సిమెంటు రోడ్ అయితే 6 నెలలు కాకముందే ఏడికాడ పగులు తేలుతాయి. జర కాంట్రాక్టర్ దయగల్ల పబు అయితే మా అంటే ఓ 5 ఏళ్ళు గట్టిగా ఉంటుంది కావచ్చు. అంతకు మించి రోడ్డు గట్టిగా ఉండాలనుకునుడు జనాలకు అత్యాశే అవుతుంది. కానీ ఓ కాడ మాత్రం 75 ఏళ్ల కిందట వేసిన రోడ్డు చిన్న గతుకు లేకుండా ఎంత గట్టిగా ఉందో చూస్తే మీరు కూడా పరిశాన్ అవుతారు. ఏదైనా సిమెంట్ రోడ్ వేస్తే ఓ 5 ఏళ్ళు ఉంటుంది, కానీ కాంట్రాక్టర్ జర ధర్మాత్ముడు అయితే ఓ 10 ఏళ్ళు అవుతుంది. కానీ కొన్ని జాగాలు వేసే రోడ్లు మాత్రం పట్టుమని 10 రోజులు కూడా అవుతలేవు ఈ నడుమ. ఏదైనా కోడిపెట్ట వచ్చి గెల్లకి ఇచ్చిన ఏడికాడ పెచ్చులుడేంత బందోబస్తు రోడ్లు వేస్తున్నారు. ప్రజాధనాన్ని అలా జేబుల్లో నింపుకునేందుకు చాలా కష్టపడుతున్నారు కాంట్రాక్టర్లు కొంతమంది. కానీ తమిళనాడు రాష్ట్రం శివగంగై జిల్లా కారైకూడిలున్న ఇడయ్యారు వార్డులున్న రోడ్డు చూడు ఎంత బందోబస్తున్నదో. ఒక్కటి కాదు రెండు కాదు 75 ఏళ్ల కింద వేసిన రోడ్డు ఇది ఇప్పటికి చిన్న శీద్రం లేకుంటున్నది. ఇడయ్యారు లైన్ బైపాస్ రోడ్ జంక్షన్ నుంచి రైల్వే స్టేషన్ వరకు ఏందకో 3 కిలోమీటర్లు ఉన్న ఈ రోడ్డును 1949 వేసిరట. అయితే రోడ్ వేసి 75 ఏళ్ళు అవుతున్నా ఏం గింత పాడుగాలే. మరి ఏంది దీని సీక్రెట్ అంటే అప్పట్లో వాళ్ళు చెట్టినాడు సాంప్రదాయ పద్ధతులలో రోడ్డేసుడే కారణం అంటున్నారు. అది ఎట్లా అంటే ఆవాలు తాటి బెల్లం అసంటిది డంగు సున్నంలా కలిపి కెమికల్స్ డాంబర్ ఏం లేకుండా అంత న్యాచురల్ మిశ్రమాలతోటి కలిపి రోడ్లు వేసినందుకే ఇంత బందోబస్తున్నదట. అంటే డంగు సున్నంతోటి కట్టిన చార్మినార్ కూడా 400 ఏళ్ళైన ఇంకా గట్టిగానే ఉన్నది కదా, అట్లనే ఈ రోడ్డు కూడా అన్నట్టు. వీటిని తమిళంలో సర్రీ రోడ్లు అంటారట. అయితే ఈ రోడ్డు మీద ఇప్పుడు చిన్నగా కిరికిరి నడుస్తున్నది. 75 ఏళ్ల కింద అంటే జనాభా తక్కువ, ఊరు చిన్నది. ఇప్పుడు జనాభా పెరిగింది, ఊరు పెరిగింది. డ్రైనేజీల కోసం రోడ్లు తవ్వాలని మున్సిపాలిటీ వాళ్ళు ప్రయత్నం చేస్తే లోకల్ల సామాజిక సంఘాల అడ్డం పడి ఆ పని బంధు పెట్టించిరట. డ్రైనేజీ కోసం రోడ్డు పక్కకు తవ్వుకోమన్నారు. ఈ రోడ్డును పాడు చేయకుండా హెరిటేజ్ రోడ్డుగా ప్రకటించాలని అక్కడి జనం డిమాండ్ చేస్తున్నారు. 100 టైర్ల పెద్ద పెద్ద లారీలు పోయిన కుంగని రోడ్ ఇది. 100 ఏళ్ళైనా దీనికి ఏం కాదు. దీని గురించి అందరికి తెలవాలంటే దీన్ని కాపాడాలి అని అంటున్నారు అక్కడి సామాజిక సంఘాలలో కూడా. అమ్మో రోడ్లకు ఇంత గట్టిగా వేస్తే ఇప్పుడున్న కొంతమంది కాంట్రాక్టర్లు లీడర్లకు ఉపాధి లేకుండా పోయే పెను ప్రమాదం ఉన్నది కాబట్టి ఇటువంటి దుస్సాహసాలకైతే ప్రయత్నించరు కదా.